నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఫణీంద్ర, చీఫ్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్, నాసా హాస్పిటల్స్, విజయవాడ. ఆర్థరైటిస్ అరుగుదల, మోకాల అరుగుదల లేదా జాయింట్స్ అరుగుదల, ఇవి 2 రకాలు ఉంటాయండి. రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్. ముందుగా ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది డీజనరేటివ్ డిజార్డర్ అంటాము. వయసు రీత్యా వెయిట్ బేరింగ్ జాయింట్స్లో అంటే తుంటి, మోకాలు, కొన్నిసార్లు షోల్డర్స్, భుజాలు, ఎల్బోస్ కూడా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వయసు రీత్యా ఎముక అరుగుదల సమస్య కింద వస్తుంది. ఏజ్ రిలేటెడ్ డిజార్డర్ ఇది. అయితే దీన్ని ఎలా కనుక్కుంటామంటే ముఖ్యంగా మోకాలు అరుగుదల సమస్య ఎక్కువ ఉంటుంది. స్థూలకాయం, అట్లాగే ఎక్కువ ఇదివరకు అంతకుముందు ఎప్పుడైనా దెబ్బ తగలటం, లేక జాయింట్స్ మీద ఎక్కువగా ఒత్తిడి పడటం, అంటే ఎక్కువసేపు కూర్చొని ఉండటం, ఎక్కువసార్లు మెట్లెక్కి దిగటం లాంటి ప్రెషర్స్ పడ్డప్పుడు, లేదా ఇంతకుముందు మోకాలికి దెబ్బ తగలటం, బాగా అధిక బరువు ఉండటం, ఇలాంటి వాళ్ళల్లో మోకాలు అరుగుదల అనేది చాలా ఫ్రీక్వెంట్గా కనిపిస్తుంది. ఇది ఎలా కనిపెడతారంటే సింపుల్ ఎక్స్రే ద్వారా కనిపెట్టచ్చు. మోకాలు అరుగుదల ఎక్స్రే తీసినప్పుడు 4 స్టేజెస్ ఉంటాయి. ఏ స్టేజ్ అన్న దాన్ని బట్టి ట్రీట్మెంట్ నిర్ధారించడం జరుగుతుంది. మొదటి స్టేజ్లో ఉన్నప్పుడు మందుల ద్వారా, కొద్దిపాటి ఫిజియోథెరపీ ద్వారా, మొదటి లేదా 2వ స్టేజెస్లో కూడా ఈ మెడిసిన్స్, ఫిజియోథెరపీ ద్వారా మోకాలు నొప్పి తగ్గించుకోవచ్చు. కొన్ని ఫుడ్ సబ్స్టెన్సెస్ ద్వారా మోకాల్లో గుజ్జు పట్టి మోకాలు అరుగుదల సమస్యని నివారణ చేసుకోవచ్చు. 2 లేదా 3వ స్టేజెస్లో మోకాల్లో గుజ్జుబట్టే ఇంజెక్షన్లు లేదా పిఆర్పి, ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా అంటాం, ఈ ఇంజెక్షన్ థెరపీ ద్వారా అరుగుదల సమస్యని తగ్గించుకోవచ్చు. స్టెరాయిడ్ ఇంజెక్షన్లు బాగా ఎక్కువగా నొప్పి ఉంటే 1 లేదా 2 సార్లు చేయించుకోవాలి తప్ప అంతకంటే ఎక్కువ సార్లు చేయించుకోకూడదు. దానివల్ల ఎముక పలచబడటం, లోపల ఉన్న లెగమెంట్స్ బలహీనపడిపోవడం, కట్ అయిపోవడం కూడా ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం. లాస్ట్ స్టేజ్ 4వ స్టేజ్కి వస్తే అది మోకాలు బిగుసుకుపోవడం, నడవలేకపోవడం, కుంటి వచ్చినట్టు నడవటం జరుగుతుంది. ఈ స్టేజ్లో మాత్రం కీళ్ళ మార్పిడి, ఆపరేషన్ చెప్పదగ్గ సూచన. అదే రొమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్లో, కీళ్లవాతం పేషెంట్స్, ఇది ఆడవాళ్ళల్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది. 35 లేదా 40 సంవత్సరాలు పైబడిన ఆడవాళ్ళల్లో పొద్దున లేవగానే జాయింట్స్ పట్టేసినట్టు ఉండటం, 2 వైపులా చిన్న పెద్ద జాయింట్స్లో నొప్పులు రావటం, వాపులు రావటం, తరచుగా లో గ్రేడ్ ఫీవర్స్, జ్వరం రావటం, కాలు బిగుసుకుపోయినట్టు ఉండటం, ఇలాంటి సమస్యలు వస్తాయి కనుక డాక్టర్ గారిని సంప్రదిస్తే కొన్ని టెస్టులు చేస్తారు. ఈఎస్ఆర్, సిఆర్పి, ఆర్యా ఫ్యాక్టర్, యాంటీ సిసిపి యాంటీబాడీ, యాంటీ న్యూక్లియర్ యాంటీబాడీ, ఇలాంటి పరీక్షలు చేయటం ద్వారా ఒకవేళ వ్యాధి నిర్ధారణ అయితే కనుక కీళ్ళు, మోకాలు వాపులకి మందులు ఇవ్వటం జరుగుతుంది. సాధారణంగా ఈ రొమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక వ్యాధి. కొంతమందికి అయితే జీవితకాలం మందులు వాడుకోవాల్సి వస్తుంది. డిఫార్మిటీస్ ఉంటే కనుక దానికి తగ్గట్టుగా డిఫార్మిటీ కరెక్షన్స్కి ఆపరేషన్లు చేసుకోవచ్చు. ఎనీహౌ, ఇది కీళ్లవాతం అరుగుదల అనే సమస్య రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఆస్టియో ఆర్థరైటిస్ అనేది మీ డాక్టర్ గారి ద్వారా సంప్రదించి తగు డయాగ్నోసిస్ని పూర్తిగా తీసుకున్న తర్వాత దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవటం అనేది చెప్పదగ్గ సూచన.